ఇండియా ఒకప్పుడు ప్రకృతి ప్రేమిక దేశం. నేడు కాలుష్య భారంతో ఊపిరాడని దేశంగా మారిపోయింది. గంగా, యమున లాంటి పవిత్ర నదులు, పచ్చని అడవులు, శుభ్రమైన గాలి ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన భారతదేశం ఈరోజు గాలి, నీరు, నేల ఈ మూడు కాలుష్యాల్లోనూ టాప్ లెవెల్లో నిలబడడం మన అందరికీ ఆందోళన కలిగించే విషయం. అసలు భారతదేశం నెంబర్ 1 కాలుష్య దేశంగా ఎందుకు మారింది? దానికి మన పాత్ర ఎంత ఉంది? ఇది ఎవరి తప్పు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ వివరణ. ఈ వీడియో ఏమాత్రం మీకు ఉపయోగకరం అనిపించినా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పాయింట్ నెంబర్ 1, జనాభా విపరీతంగా పెరగడం. భారతదేశంలో ప్రతిరోజు లక్షల మంది జన్మిస్తున్నారు. జనాభా పెరిగితే అవసరాలు పెరుగుతాయి. అవసరాలు పెరిగితే ఇల్లు నిర్మాణాలు, రోడ్లు, వాహనాలు, కర్మాగారాలు పెరుగుతాయి. ఒక మనిషి రోజుకి ఎంత చెత్త ఉత్పత్తి చేస్తున్నాడో ఆలోచించండి. ఇప్పుడు అదే కోట్ల సంఖ్యలో ఉంటే కాలుష్యం పెరగకుండా ఎలా ఉంటుంది? జనాభా నియంత్రణ లేకపోవడం కూడా భారతదేశం కాలుష్యంకు గురికావడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పాయింట్ నెంబర్ 2, వాహనాలు విపరీతంగా వినియోగించడం. గాలి కాలుష్యానికి ప్రధాన కారణం భారతదేశంలో ప్రతి ఇంట్లో బైకు, కారు, ఆటో ఇవన్నీ సాధారణమయ్యాయి. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్న వ్యక్తిగత వాహనాల మీద ఎక్కువగా నమ్మకం. పాత వాహనాలు, డీజిల్ వాహనాలు, పొగ కక్కే ఇంజన్లు ఇవన్నీ కలిసి గాలిని విషంగా మారుస్తున్నాయి. దీనికి మనం పొందుతున్న ఫలితం ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, చిన్నపిల్లల శ్వాసకోశ వ్యాధులు ఇవన్నీ కాలుష్య ఫలితమే. పాయింట్ నెంబర్ 3, పరిశ్రమలు మరియు ఫ్యాక్టరీలు. అభివృద్ధి పేరుతో విధ్వంసం. భారతదేశం అభివృద్ధి చెందుతోంది, కానీ ఎలా? కాలుష్య నియంత్రణ లేకుండా వ్యర్థాలను నదుల్లోకి వదిలేస్తూ, విషవాయువులను గాలిలోకి వదులుతూ చాలా పరిశ్రమలు లాభం కోసం ప్రకృతిని బలి చేస్తున్నాయి. చాలా ఫ్యాక్టరీలు శుద్ధి చేయని వ్యర్థాలను నదుల్లోకి వదులుతున్నాయి. చిమ్నీల నుంచి విషపూరిత పొగను విడుదల చేస్తున్నాయి. దీంతో నీరు, గాలి మొత్తం కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి. పాయింట్ నెంబర్ 4, నదుల కాలుష్యం. గంగా, యమున, గోదావరి, కృష్ణ ఇవి మన భారతదేశానికి జీవనాడులు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? మురుగునీరు, ఫ్యాక్టరీల వ్యర్థాలు, పూజల వ్యర్థాలు, మృతదేహాలు కూడా అన్ని నదుల్లో కలుస్తున్నాయి. పవిత్ర నదులను మనమే చెత్త కుప్పల్లా మార్చేశాం. నీటి కాలుష్యం వల్ల త్రాగునీటి కొరత, వ్యాధుల వ్యాప్తి, భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతున్నాయి. ఇవన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్న నిజాలు. పాయింట్ నెంబర్ 5, చెత్త నిర్వహణ లోపం. ప్లాస్టిక్ అనే శాపం. భారతదేశంలో రోజుకి వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది, కానీ దాన్ని సరిగ్గా వేరు చేయడం లేదు. రీసైక్లింగ్ కూడా చేయడం లేదు. ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ప్లాస్టిక్ అయితే మరీ భయంకరం. నదుల్లో, సముద్రాల్లో, నేలలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ కరగదు, కానీ ప్రకృతిని నెమ్మదిగా చంపుతుంది. జంతువులు చనిపోతూ పంటలు పాడవుతున్నాయి. జీవరాశి ఆరోగ్యం నాశనం అవుతుంది. పాయింట్ నెంబర్ 6, చెట్లు నరకడం. ప్రకృతికి అందం అంటే చెట్లు. ఇవి గాలి శుద్ధి చేసే యంత్రాలు, వర్షానికి మూలం. చెట్లే జీవనాధారం. కానీ అభివృద్ధి పేరుతో అడవులను నాశనం మనిషి గ్రీన్ కవర్ తగ్గేలా చేస్తున్నాడు. అసలు చెట్లు తగ్గితే ఏం జరుగుతుందో ముందు మనకు తెలియాలి. ఆక్సిజన్ తగ్గుతుంది, కాలుష్యం పెరుగుతుంది, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అని కూడా అంటాం. పాయింట్ నెంబర్ 7, ప్రభుత్వ నిబంధనలు అమలులో లేకపోవడం. చాలా నియమాలు ఉన్నాయి, కానీ అవి ఏవి కూడా అమలులో లేవు. కాలుష్య నియంత్రణ చట్టాలు, వాహన నిబంధనలు, ఫ్యాక్టరీ లైసెన్సులు ఇవన్నీ కాగితాలకే పరిమితం. అవినీతి, నిర్లక్ష్యం కారణంగా చాలా కాలుష్య కారకులు శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. పాయింట్ నెంబర్ 8, భారతదేశంలో కాలుష్యానికి ప్రజల నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రోడ్లపై చెత్త పడేయడం, నదుల్లో పూజ సామాగ్రి వేయడం, ప్లాస్టిక్ వాడడం, చెట్లు కాపాడకపోవడం ఇవన్నీ మన అలవాట్లు. ప్రభుత్వాన్ని నిందించడం సులువు. ఇండియా నెంబర్ 1 కాలుష్య దేశంగా మారడం ఇది ఒక రోజులో జరిగే తప్పు కాదు. ఇది ఏళ్ల తరబడి జరిగిన నిర్లక్ష్యం. ఇప్పటికైనా చెట్లను కాపాడుతూ, ప్లాస్టిక్ను తగ్గిస్తే, చెత్తను వేసే విధానం సరిగ్గా నిర్వహిస్తూ, బాధ్యతగా ప్రవర్తిస్తే ఇంకా భారతదేశాన్ని కాపాడుకోవచ్చు. లేదంటే మన భవిష్యత్తు తరాలు ఈ దేశాన్ని కాదు, కాలుష్య సమాధిని మాత్రమే చూడాల్సి వస్తుంది. దేశభక్తి అంటే యుద్ధంలో పాల్గొనడమే కాదు, దేశాన్ని శుభ్రంగా ఉంచడం కూడా దేశభక్తే. ఈ మార్పు నాలోనూ నీలోనూ కాదు, మన అందరిలో మొదలవ్వాలి. జై హింద్, జై భారత్.